Who killed Babai? Who killed Babai? Who killed Babai? పులివెందలకు కేకేస్తే నిలబడి వినపడి ప్రొద్దుటూరు నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, ఈ గడ్డ మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైతే నిందితుడున్నాడో ఆ నిందితుడిని నువ్వు ఎంపీగా పెట్టావా లేదా? అవునా కాదా? అంటే నీ చిన్నాన్న చంపిన వాడికి ఓటేమి నడడానికి సిగ్గు లేదు? సిగ్గుందా లేదా ఈ ముఖ్యమంత్రికి? సిగ్గుంటే అడగతాడా ఈ ముఖ్యమంత్రి? అంటే ఎలాంటి వాడంటే నిందితుడిని రక్షించుకోవడానికి బాధితులపైనే కేసులు పెట్టాడు, కూతురుపైన కేసులు పెట్టాడు. ఆ అమ్మాయి అడుగుతా ఉంది, మా నాన్నను ఎవరు చంపారో ప్రజలకు తెలిస్తే ఆయన చనిపోయి ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలుగుతుంది. జగనన్న అనుబంధాల గురించి మాట్లాడుతున్నావు, చిన్నాను చంపితే బాధ లేదా నీకు? 5 ఏళ్లయింది, నన్ను మోసం చేస్తావని అడిగే పరిస్థితి వచ్చింది. ఏమంటారు తమ్ముళ్ళు మీరందరూ? నిందితుడిని కుడి పక్కన కూర్చొని పెట్టుకొని కలియుగం అని మాట్లాడతావు నువ్వు. అదే కలియుగం. నిందితులకి అండగాసి సిబిఐ పైన ఒత్తిడి పెంచి సిబిఐ ఆఫీసర్ల పైన కేసులు పెట్టి ఆ కుటుంబాలన్నీ కూడా హెరాస్ చేస్తూ మళ్ళా నమ్మతారని ఇక్కడికి వచ్చి మీ అందరితో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. నేను అందుకే